అంటే ఒక వ్యక్తి చెడ్డవాడు కావచ్చు, కానీ వాడిలో 99 చెడ్డ గుణాలున్నా ఏదో ఒక్క గుణం ఉంటుంది, అందుకనే వాడు సర్వైవ్ అయ్యాడు. ఒక వ్యక్తి మంచివాడు, 99 గుణాలు ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక చోట ఒక స్పాట్ ఉంటుంది. స్పాటే లేకపోతే వాడికి ఎప్పుడో స్పాట్ పెట్టేస్తుంది నేచర్. కాబట్టి ఈ దుర్యోధనుల్లో ఉండే ఆ గుణం ఏమిటో మనం తెలుసుకోవాలి అని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దుర్యోధనుడిని ప్రశ్నించినప్పుడు దుర్యోధనుడు స్పష్టంగా చెప్తాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. నాకు ధర్మం తెలుసు, కానీ నాకు వెళ్ళాలనిపించలేదు. జానామి అధర్మం, అధర్మం ఏమిటో తెలుసు, కానీ దాంట్లోనే ఉండాలనిపించింది నాకు. ఎందుకు అని అంటావేమో, కేనాపి మార్గేణ హృది స్థితేన యథా నియతోస్మి తథా. నువ్వు ఒక గురువువి దొరికే వాళ్ళకి. నాకెవడు దొరికాడు? శకుని దొరికాడు నాకు. నా కర్మగాలి వాడు దొరికాడు నాకు. అసలే నా మనస్సుకి ధర్మం ఏమిటో తెలిసినా వెళ్ళనివ్వట్లేదు, అధర్మం ఏమిటో తెలిసినా దాని నుంచి బయటికి రానివ్వట్లేదు. అలాంటి ప్రభావవంతమైన నా మనస్సుకి నీలాంటోడు దొరికితేనా కాస్త కళ్ళాలు వేస్తుండేవాడివి, కానీ నాకు దొరికింది నా కర్మగాలి శకుని దొరికాడు. గమనించండి ఎలా ఉంటుంది మనిషి పరిస్థితి. అప్పుడు పాండవులకు అనిపించింది, అరేరే వీడికి సరైనటువంటి యోగ్యమైన గురువు లభించుంటే కనీసం వీడి జీవితం బాగుపడి ఉండేదేమో అని.